బండి ఆడతారు అట్టే ఎక్కుని పోవాలా అట్టే నీకు ఎప్పుడో ఫోన్ చేసినా అందరికీ నమస్కారం. ఈ దినం తెల్లవారుజామున సుమారు 2-2:30 గంటల ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే మనకు సమాచారంగా మా డిఎస్పీ సార్ వెంటనే స్పందించి వితిన్ స్పాన్ ఆఫ్ టైంలో ఇక్కడికి రావడం జరిగింది. దాని ప్రకారం మేమంతా కూడా మా సిబ్బందితో పాటు అంతా ఇక్కడికి వచ్చి చూడగా ఒక ఆగి ఉన్న ఒక బ్రేక్ డౌన్ అయిన లారీని తప్పించబోయి ఒక అతను ఓవర్ స్పీడ్గా వచ్చి ముందుకు ఆ బ్రేక్ డౌన్ అయిన లారీని గుద్దుకొని ముందుకు వెళ్ళిపోయి గుంతలు పడడం జరిగింది. ఆ ముందుకెళ్ళిన లారీ వచ్చేసి చెక్క లోడుతో ఉన్నది. ఆ లోడులో 2 వ్యక్తులు, ఒక డ్రైవరు, క్లీనర్ ఉన్నాడు. దాంట్లో క్లీనరు చనిపోవడం జరిగింది. డ్రైవరు తీవ్ర గాయాలపైన వెంటనే మేము అంబులెన్సులు పిలిపించి స్థానిక హాస్పిటల్లో పంపించడం జరిగింది. అదేవిధంగా ఆగి ఉన్న లారీ దగ్గర కూడా ఒక వ్యక్తి మంటలు స్టార్ట్ అయ్యి మంటలు అంటుకొని చనిపోవడం జరిగింది. అది ముందు పోయిన వెహికల్ ఓవర్ స్పీడ్గా పోవడం వలన ఆగి ఉన్న ట్యాంకర్, డీజిల్ ట్యాంకర్ డ్యామేజ్ అయ్యి మంటలు చెప్పుకొని ఒక వ్యక్తి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మేము పూర్తిగా ఆదేశాలు మా డిఎస్పీ సారు, తర్వాత మేమందరం కలిసి కూడా వెంటనే ఫైర్ ఇంజన్లు, తర్వాత క్రేన్లు, జేసీబీలు అన్నీ ఇక్కడికి వెంటనే స్పాట్లో పిలిపించుకొని సహాయక చర్యలు కూడా చేయడం జరిగింది. దీనిలో ఒక 2 ఇంజుర్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళను కూడా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించడం జరిగింది. ఈ విషయంపై ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి.